Welcome back to our YouTube channel, Neeli Meghalalo. ఈ రోజు మా మరదల కోసం మేము చేపల పులుసు చేస్తున్నామండి. అన్న మీరా? సో మంచిగా ఫ్రెష్ గా పండుగప్ప ఫిష్ దొరికిందండి. ఎన్ని పౌండ్స్ ఉండింది? సో చలి బాగా ఉంది కాబట్టి మనం మస్టర్డ్ ఆయిల్, పీనట్ ఆయిల్. మస్టర్డ్ ఆయిల్ వాడతారా? హీట్ ప్రొడ్యూస్ చేసేది. యు డోంట్ నో? సీరియస్లీ ఐ డోంట్ నో. చిచ్చి. హి ఇస్ మిస్టర్ వరుణ్ ఫ్రమ్ ఫ్లోరిడా. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? చలికి రోల్ అవుతుందా? మందు కావాలా? దట్స్ వాట్ ఐ వాంట్. సో ఇలా పోసుకోవాలండి మస్టర్డ్ ఆయిల్. ఇలా పోసుకో. ఇక్కడ బ్రౌనీ బయట మొత్తం డబ్బా తినేసాడు, ఒకటి మిగిల్చాడు కెమెరాకి. ఇవి వింటర్ ఫ్లవర్స్ అంటండి, చూడండి ఎంత బాగా వచ్చాయో. ఏంటి అంత రికార్డ్ అవుతుంది. సారీ. అయితే మా మరదలు తెలియక ఆఫ్ బటన్ జస్ట్ ఓన్లీ నీలి మేఘాలలో వర్క్ చేసింది. తర్వాత ఇంట్రో చేయాలి మీతో అంటే మళ్ళీ రికార్డ్ చేసింది. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. ఎనీవేస్ ఈ రోజు కొత్త వాతావరణంలో ఉన్నాము, కొత్త ఇంట్లో ఉన్నాము. చక్కగా యుఎస్ లో న్యూ జెర్సీలో మా చెల్లెల ఇంట్లో కిచెన్, తర్వాత హోమ్ టూర్ చేస్తాను. కిచెన్ టూర్లు, హోమ్ టూర్లు తర్వాత చేసుకుందాం. అయితే ఈ రోజు ఇక్కడ నిన్న మేము మార్కెట్కి వెళ్ళినప్పుడు, మార్కెట్ కాట్లేండి ఇక్కడ గ్రాసరీ స్టోర్ అని అందాం, మన ఊర్లో మార్కెట్లు ఉంటాయి. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు అనమాట మంచిగా పచ్చి చింతకాయలు దొరికాయి. ఎందుకు అలాగే నవ్వేసుకుంటాడేంటి? చెయ్యి ఉడుకుతుందంట, మా చెయ్యి ఉడకట్లేదు, నవ్వకండి. సో మేము ఈరోజు మంచిగా పండుగప్ప చేప తెచ్చుకున్నాము అండ్ చింతకాయలు తెచ్చుకున్నాము. కాబట్టి ఇక్కడ మా కజిన్స్ కూడా వచ్చారు, వరుణ్ అండ్ దివ్య. సో అందరి కోసం వీఆర్ మేకింగ్ మంచిగా చేపల పులుసు. ఓకే, అండ్ ఈ రోజు మా మరదల కోసం మేము చేపల పులుసు చేస్తున్నామండి. అన్న మీరా? చింతకాయల చేపల పులుసు మీరు చేస్తున్నారండి? మీరు చేస్తే నేను హెల్ప్ చేస్తాను. ఓవర్ యాక్షన్ చేయకరా. సో అప్పుడు కజిన్స్ వచ్చారు, కొంచెం అటు ప్యాన్ చేయమేది చూపించేవాళ్ళు ఇద్దరిని. సో మంచిగా ఫ్రెష్ గా పండుగప్ప ఫిష్ దొరికిందండి. ఎన్ని పౌండ్స్ ఉండింది? 4 pounds ఫిష్ ఉండింది. సో ఇది మన ఇండియన్ పండుగప్ప అనమాట. ఇక్కడ కాకపోతే ఫ్రోజన్ కండిషన్ లో వచ్చింది, ఇక్కడ ముక్కలు కట్ చేయించాం. ఓకే, ఫ్రెష్ చింతకాయలు దొరికాయి. సో అందుకని చింతకాయ పులుసేసి పెడదామని చెప్పి. సో చలి బాగా ఉంది కాబట్టి మనం మస్టర్డ్ ఆయిల్ అండ్ గ్రౌండ్ నట్ ఆయిల్, పీనట్ ఆయిల్. మస్టర్డ్ ఆయిల్ వాడతారా? హీట్ ప్రొడ్యూస్ చేసేది. యు డోంట్ నో? సీరియస్లీ ఐ డోంట్ నో. చిచ్చి. ఎక్కడి నుంచి వస్తారమ్మా మీరు అందరూ? మీలాగా అమెరికన్ కాదు నేను. అమెరికా అవసరం లేదు, మన ఇండియాలో కూడా చలి ప్రదేశాలు ఉంటాయి. మనకి మొత్తం నార్త్ ఆఫ్ ఇండియా అందరూ కూడా మస్టర్డ్ ఆయిల్ వాడతారు, బికాస్ అక్కడ క్లైమేట్ చాలా కోల్డ్ ఉంటుంది కాబట్టి. ఆవాలు, మెంతులు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, టొమాటో, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు వేస్తామండి. అండ్ చేపల పౌడర్ వేస్తాము, అది మీకు లాస్ట్లో చూపిస్తాను. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి బాస్ ఇప్పుడు ఈ చింతకాయలు ఉడకాలి ఫస్ట్. ఓకే, చింతకాయలు ఉడికిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ చెప్తా. సో ఇది మంచిగా ఇలాగా చింతకాయలు అసలు ఇక్కడ దొరికాయంటే గ్రేట్ అబ్బా, అంత మంచిగా దొరుకుతాయి అన్ని వీళ్ళకి. సో పులుసు చల్లారిందండి. పులుసు పులుసు మా అమెరికాకి వచ్చామమ్మా, మనం తెలుగు వాళ్ళమే. హి ఇస్ మిస్టర్ వరుణ్ ఫ్రమ్ ఫ్లోరిడా. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? ఫ్లోరిడా. వాట్స్ రాంగ్? ఫ్లోరిడా మీదో, ఫ్లోరిడా. ఏమైందిరా నీకు ఈరోజు? హాయ్ రోల్ అవుతుంది, చలికి రోల్ అవుతుందా? మందు కావాలా? దట్స్ వాట్ ఐ వాంట్. వాట్? రోల్ అవుతుంది, మందు ఏమైనా కావాలా? ఏం మందు? ఏమో, మస్టర్డ్ ఆయిల్ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. హలో, ఇదే మరి. హే, మస్టర్డ్ ఆయిల్ హీట్ ప్రొడ్యూస్ చేస్తుందమ్మా, సీరియస్లీ. అయినో మందు అంటే అలాంటిది ఇస్తారా ఏంటి? ఇదే మరి మందు, ఈ ఊర్లో ఇదే తాగాలి, చలి కదా. ఓహో, కామెడీ చేస్తున్నావా? సో ఇలా పోసుకోవాలండి మస్టర్డ్ ఆయిల్. ఇలా పోసుకో.
2 ఆయిల్ మిక్స్ చేస్తున్నాం మనం. అవును, మస్టర్డ్ ఆయిల్ అండ్ ఇంకా నువ్వుల నూనె కూడా ఉంటే బాగుంటుంది. ఇదేం ఆయిల్? ఎక్కడుంది? నల్లెన్నదా? ఎంగిదా? ఎంగదా ఇరుకు మీతో గ్రీన్ బాటిలా? ఓ మై గాడ్. ఇక్కడ తమిళ్ ఇక్కడ తమిళ్ ఇదా ఆంగి విచ్చి అంట. ఆంగి వచ్చే కాదురా, వాంగి విచ్చి. వాంగి వచ్చేరా. అనేస్తాడు భయంకరంగా. ఇదిగో నేను నువ్వుల నూనె కూడా వేస్తాను. సో నువ్వు వేసాను, నువ్వు 3 నూనెలు వేసాను ఈరోజు. సో హీట్ అవుతుంది. మెంతులు, మన పులుసుకి ఆవాలు, ఆనియన్స్, కొంచెం సిమ్ చేస్తున్నా. ఏంటవి? ఫేవరెట్ సినిమన్ రోల్స్. ఇక మీరు రోజు US లోనే ఉంటారు. మీ ఫేవరెట్ సినిమన్ రోల్స్ ఏమా? ఏనన్నా వారమే అయింది మనం వచ్చి ఇక్కడికి. ఇండియాలో కూడా దొరుకుతాయండి సినిమన్ రోల్స్. సినిమన్ రోల్స్ ఈ సైజ్ నేను ఏ రోజు చూడలేదు ఏ ఊర్లో కూడాను. ఇది పక్కన పెడితే ఇక్కడ బ్రౌనీ బైట్ అని ఉంటుంది. మొత్తం డబ్బా తినేసాడు, ఒకటి మిగిల్చాడు కెమెరాకి. హలో ఒక్కడే తినలేదు, అందరూ తిన్నారు. ఏ హలో, నేను మీతో మనం మీతో ఒకటి తినింది, నేను 2 తిన్నాను. తర్వాత వాటి ముఖం మేము చూడలేదు. చూస్తే ఇదిగో డబ్బా ఖాళీ. నువ్వు అసలు మమ్మల్ని తినేలేదు. ఇది చాలా బాగుంది టేస్టీగా. ఈచ్ వన్ 100 క్యాలరీస్ అండి. ఒక దానిలో 100 క్యాలరీస్. 120 క్యాలరీస్ అంటే అలాగే బర్న్ చేస్తున్నాను. చూసారుగా ఎంత బాగా బర్న్ చేస్తున్నాను. నీకు ఎక్కడ ఫ్యాట్ కనిపించట్లేదు. ఏది సైడ్ తిరుగు. ఓ మొత్తం పొట్ట లోపల చేసాడు దెబ్బకి. పచ్చిమిరపకాయలు, ఎందుకు టొమాటోస్ పేస్ట్ చేస్తాం. మంచిగా పులుసు కావాలి కదా మనకి, అందుకని. చింతకాయల పులుసు మంచిగా ఇలాగ వడకట్టుకోవాలి. చేపలు పులుస్తుంటే ఉంటుంది కదా, మజా వస్తుంది. కొంచెం టొమాటో పేస్ట్ వేస్తామన్నమాట. దాని తర్వాత చింతకాయ పులుసు. ఓకే, వాటర్ వేయాలి ఇప్పుడు. పులుసులోకి పసుపు, కారం కొంచెం చూసేయాలి. ఎందుకంటే పిల్లలు కారం తక్కువ తింటారు. పిల్లల్లాగే దివ్య కూడా కారం తక్కువ తింటుంది. దివ్య కోసం పిల్లల కోసం కారం తగ్గించా. చాలా వేసా అప్పటికి. అమ్మ మరి పులుపు సరిపడా అయిపోతే తినలేరు మళ్ళీ. అండ్ సాల్ట్. ఇప్పుడు ఇది మంచిగా బాయిల్ అయ్యి నూనె అంతా బయటికి రావాలి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అండి కొత్త కొత్త కాయగూరలు ఏమేమి దొరుకుతాయో అన్నీ చూసి కొత్త కొత్త డిషెస్ అవన్నీ కూడా వండుదాం. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ కూడా నాకు కొన్ని సర్ప్రైజింగ్గా కొన్ని కొత్త కొత్త వెజిటబుల్స్ నేను కూడా చూస్తున్నాను. సో అవి ఎలాగ టర్న్ అవుతాయి అనేది నాకు తెలీదు. సో ఆ ఎక్స్పెరిమెంట్స్ హిట్ అవుతాయా ఫెయిల్ అవుతాయా అవన్నీ చూద్దాం. ఓకే, సో మనం మంచిగా చింతకాయల పులుసుతో ఫిష్ చేస్తున్నాం కాబట్టి అలానే కొంచెం చింతకాయ పులుసు రసంలో కూడా వేసుకుందాము. భలే ఉంటుంది, ట్యాంగీనెస్ చేసుకుందాం. ఇక్కడికి వచ్చి ఫస్ట్ చేసిన పని ఏంటి, మన చికెన్ పికిల్ పెట్టాను అనమాట. ఆ వీడియో చూద్దరు ఇన్స్టాగ్రామ్లో. ఇవి వింటర్ ఫ్లవర్స్ అంటండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఒక్కసారిగా ఇలా 3 వస్తాయంట. బాగున్నాయి కదా. ఇంకో ఫ్లవర్స్ కూడా ఇచ్చినప్పుడు చూపిస్తా. పులుసు వచ్చింది, రంగు రుచి ఇంకా రుచి తెలియదు కదా. సూపర్.
సూపరా. ఈ చలిలో నేను బాగా నాకు అసలు తినాలని ఉంది నాకు. వేడి వేడిగానా? వేడిగా అన్ని రెడీ, అన్నం వండితే అయిపోద్ది. ఫిష్ ఈజ్ వెయిటింగ్ అండి పులుసులోకి వెళ్ళడానికి. పులుసులోకి వెళ్ళటానికి పండుగ. పర్ఫెక్టా? చాప వేసేస్తా. మై ఫేవరెట్ పార్ట్ పొట్టు ముక్కలు. సో ఇక్కడ రసం అవుతుందండి. ఇది కూడా చింతకాయ రసము. ఇదిగోండి చేపల పులుసు, పండుగప్ప చింతకాయ చేపల పులుసు. అండ్ ఇంకొక 5-6 ముక్కలు మిగిలితే ఎందుకు వేస్ట్ చేయడం అని కొంచెం ఫ్రై కూడా చేస్తున్నాం. ఫిష్కి మసాలా పూసి పక్కన పెడుతుంది. సాయంత్రం ఫ్రై. చూసారా? బనానా వాల్నట్ కేక్ అలా బాగా చేసిందండి. నెక్స్ట్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాం. వీళ్ళు ఇంటికి కెమెరా ఫిక్స్ చేస్తున్నారు. కెమెరాస్ ఫిక్స్ చేయట్లేదు, బ్యాటరీస్ చేంజ్ చేస్తున్నారు. యా ఏంటది అంత పెద్ద? బయోమెకానిక్స్, గేర్స్, క్లచ్, గేర్స్ ఇంకా ఫిల్లింగ్ అవ్వాలి. ఇది వైరింగ్ వస్తుంది. ఇది గేర్స్. ఇది 4 days 5 days ఒకటే సెషన్. చెయ్యి నాన్న, టేస్ట్ చెయ్యి. దా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పి మీ అనుదిది చేసిన ఫిష్ పులుసు. విత్ రైస్. హౌ అబౌట్ దివ్య? తినని తగ్గించేసావు కదా ఇది. నైసా? ఎన్ని రోజులు అయింది మీతో చేపల పులుసు తిని? చేపల పులుసు తిని హలో చేసి పెట్టాం కదా. టేస్ట్ బర్డ్స్ అని ఇలా అయిపోయిందా? మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు.